అల్లుడు గారు, అల్లుడు గారు. అత్తయ్య బాగున్నారా? వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు. వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు కదమ్మా. బాగున్నారా అత్తయ్య? ఎప్పుడొచ్చారు? బాగున్నాను తల్లి, ఇప్పుడే వచ్చానమ్మా. కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళొస్తా అన్నయ్య. సరేమా. అవును అల్లుడు గారు, నేను పోయినసారి వచ్చినప్పుడు మీ చెల్లెలు అన్ని సగం సగం బట్టలు వేసుకొని కాలేజీకి వెళ్ళేది. జీన్సులు, స్కర్టులు, స్లీవ్లెస్లు. మరి ఇంత మార్పు, ఇంత పద్ధతి, ఇంత సంస్కారం ఎలా అల్లుడు గారు? ఓ అదా, అదంతా చలి నేర్పించిన సంస్కారం అత్తయ్య గారు. ఎలా? అవునమ్మా, ఇందాక పద్ధతిగా చేతులు కట్టుకొని బాగున్నారా అని అడిగింది గుర్తుందా? బాగున్నారా అత్తయ్య? ఎప్పుడొచ్చారు? చలికి తట్టుకోలేక ఇలా పద్ధతిగా చేతులు కట్టుకుంది. బావా తిన్నామా? ఓ అమ్మ తిన్నామా? అందరూ రండి రండి తిందాం. అల్లుడు గారు, నా కూతురు 10 వరకు అన్ని సీరియళ్ళు చూసి కానీ అన్నం తినదు. అలాంటిది 7కే తింటుంది. ఇది కళా నిజమా? ఇదంతా నిజమే అత్తయ్య గారు. చలికి వేడివేడిగా తినాలని అందరూ త్వరగా తినేస్తారు అత్తయ్య గారు. ఇదంతా చలి నేర్పించిన సంస్కారం అమ్మా. అత్తయ్య గారు, మీకు దుప్పటి కావాలా, కమ్మలు కావాలా అత్తయ్య గారు? ఇదేంటి అల్లుడు గారు, మీరు వెబ్ సిరీస్లు సినిమాలు చూసి కానీ 1 గంటకో 2 గంటలకో నిద్రపోతారు కదా, అప్పుడే నిద్రపోతారా? చలి కదా అత్తయ్య గారు, త్వరగా ముసుగు కప్పుకొని పడుకోవాల్సిందే. ఓయమ్మో, ఇది కూడా చలి నేర్పించి పెట్టిన సంస్కారమేనా అల్లుడు గారు? అలాగే అనుకోండి అత్తయ్య గారు. ఓయమ్మో ఓయబ్బో, వస్తే వచ్చింది కానీ చలికాలం ఈ కొంపని సంస్కారవంతుల కొంపలాగా మార్చేసిందాయే.